రిపోర్ట్ ఇవ్వడానికి నా కొడుకు ఎక్కింది రిజర్వేషన్ బోగి కాదు, జనరల్ బోగి. అయినా రిపోర్ట్ ఇవ్వడానికి నా కొడుకు ఇంటి నుంచి బాధ్యతల నుంచి పారిపోలేదండి. వాడెక్కిన రైలు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందని తెలియగానే గుండె ఆగినంత పని అయింది. నా కొడుకు వివరాల కోసం ఎంతో మందిని అడిగాను, కానీ ఎవరు ఏమీ చెప్పలేకపోయారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నాను. అక్కడంతా చీకటి, శవాలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి. కాళ్ళు చేతులు తెగిపోయి రోధిస్తున్నారు. పసిపిల్లల ఏడుపు, రాళ్ళన్నీ నెత్తుట భయం. ఆ శవాల గుట్టలో నా బిడ్డ నాకు కనబడలేదండి, కనబడలేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒక రైలు యాక్సిడెంట్కి నైతిక బాధ్యత వహించి ఒక మహానుభావుడు రాజీనామా చేశాడని చదివాను. కానీ ఇప్పుడు అలాంటి వారు కనుచూపు మేరల్లో కూడా కనిపించడం లేదు. పైగా అయినా ప్రతి యాక్సిడెంట్ని ఒక రాజకీయం చేసి ఒకరి మీద రుద్దాలని ఆలోచించే వాళ్ళే ఎక్కువైపోయారు. పైగా 100 మంది చనిపోతే 50 మంది చనిపోయినట్టే ప్రకటిస్తున్నారు. మరి మిగతా వారంతా ఏవైనట్టు, ఎవరన్నట్టు? ఇది తప్పు కదా?